నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. తెలంగాణ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. తెలంగాణ సెంటిమెంట్ తో ఒకప్పుడు తిరిగిలేని ఆధిక్యాన్ని కనపరిచినటువంటి బీఆర్ఎస్ కు ఇప్పుడు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. దీని తర్వాత ఈ ఫలితాలను గమనిస్తున్న రెండు రాష్ట్రాల ప్రజల్లో కూడా ఒకటే ఆలోచన మొదలైంది. ఇలాంటి టైంలో మరి టీడీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు రాజేష్ అప్పసాని గారు. నమస్కారం సార్. నమస్కారం. తెలంగాణ ఫలితాలను మీరు కూడా గమనించే ఉంటారు. ఈరోజు అందరూ ఊహించిందే జరిగింది. నిజం చెప్పాలి అంటే ఇలాంటి టైంలో మరి మనం ఎప్పటి నుంచో వింటూ ఉన్నాం, తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ అందరూ కూడా కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు అని చెప్పి. మరి ఈ ఆధిక్యం చూస్తుంటే కూడా అందరూ ఒకటి అనుకుంటున్నారు, ఇలాంటి టైంలో టీడీపీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అని. మీ ఉద్దేశం ఏంటి సార్? మీ ప్రస్తావనలో చెప్పిన విధంగా టీడీపీ ఒక నిర్ణయం తీసుకోవాలి అని అంటే మొట్టమొదటిగా టీడీపీ ఒక నిర్ణయం తీసుకోవాలి. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీని మళ్ళీ పునరుజ్జీవింపజేయటం కోసం ఒక సమర్థుడైన అధ్యక్షుణ్ణి, కార్యవర్గాన్ని నియమించి మళ్ళీ తెలుగుదేశం పార్టీని తెలంగాణలో క్రియాశీలకంగా చేసి తీరాల్సిన అవసరం ఉంది. కారణం ఏంటి అంటే ఇవాళ తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మీద మనకు కనిపించే పర్సనాలిటీస్ చూసుకుంటే ఇప్పుడు ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరిగింది. ఈ జూబ్లీ హిల్స్లో పోటీ పడిన ప్రధాన అభ్యర్థులు ఇవాళ విజేతగా నిలవబోతున్న కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అయినా, లేదు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన మాగంటి సునీత గారైనా, బీజేపీ నుంచి పోటీ చేసిన లంకెల దీపక్ రెడ్డి గారైనా, ఈ ముగ్గురు తెలుగుదేశం మూలాల నుంచి వచ్చిన వాళ్ళే. మాగంటి సునీత గారి భర్త మాగంటి గోపీనాథ్ గారు 2018, 2023 ఎన్నికల్లో మాత్రమే ఆయన బీఆర్ఎస్ నుంచి పోటీ చేశారు. అంతకు పూర్వం ఆయన జీవితం మొత్తం తెలుగుదేశం పార్టీతోటే ఆయన ప్రస్థానం మొదలైంది. ఎన్టీ రామారావు గారితో, చంద్రబాబు నాయుడు గారితో చాలా సన్నిహితంగా మెలిగిన తెలుగు యువత నుంచి ఎమర్జైన నాయకుడు. అలాగే నవీన్ యాదవ్ వాళ్ళ నాయన శ్రీశైలం యాదవ్ గారు, ఆయన కూడా ఒకనాడు తెలుగుదేశం పార్టీ మూలాల్లో కొనసాగిన నాయకుడే. అలాగే లంకెల దీపక్ రెడ్డి గారు, ఆయన తెలుగుదేశం మూలాల్లో నుంచి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిన నాయకుడే. అలాగే వాళ్ళ రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు, వీళ్ళిరువురు కూడా తెలుగుదేశం మూలాల నుంచి ఎదిగిన వాళ్ళే. మరి తెలుగుదేశం మూలాల నుంచి ఎదిగి ఇవాళ రాష్ట్రంలో వివిధ రాజకీయ పక్షాల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రులుగా, రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష నాయకులుగా కొనసాగుతూ ఉన్నప్పుడు అసలు సిసల తెలుగుదేశం తన మూలాల నుంచి తనెందుకు నాయకుల్ని తయారు చేసుకోలేదు? ఇవాళ గత పార్లమెంట్ ఎన్నికలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ 0. అంటే తెలుగుదేశం పోటీ చేయలా, పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ 0. ఇవాళ ఈ మధ్యకాలంలో జరిగిన ఉప ఎన్నికలు చూస్తే మనం కంటోన్మెంట్లో మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్యానందిని తను రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఆ స్థానం కాంగ్రెస్ నెగ్గింది. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే చనిపోయారు. ఇక్కడ ఉప ఎన్నిక జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నెగ్గారు. అంటే మొన్నటి 2023 ఎన్నికల్లో హైదరాబాద్ నగర పరిధిలో క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత జరిగిన 2 ఉప ఎన్నికల్లో నగర పరిధిలో 2 స్థానాలు కోల్పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో 1 స్థానం నెగ్గలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఉప ఎన్నికల్లో 2 ఉప ఎన్నికల్లో కూడా తన సిట్టింగ్ స్థానాలు కోల్పోవడం జరిగింది. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది? బీఆర్ఎస్ తన మూలాలు కోల్పోతూ ఉంది. 2023 ఎన్నికల్లో గ్రామీణ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యత దక్కినా కూడా హైదరాబాద్ నగర పరిధిలో బీఆర్ఎస్కి గుత్తాధిపత్యం కట్టబెట్టారు ప్రజలు. అంటే తన బలంగా ఉన్న ఈ హైదరాబాద్ నగర పరిధిలోనే ఇవాళ బీఆర్ఎస్ తన మూలాలు కోల్పోతుంది అనేది పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో నిర్ధారణ అవుతూ ఉన్న నేపథ్యంలో మరి ఒకనాటి అసలు సిసలు తెలుగుదేశం ఓట్ బ్యాంక్, ఒకనాటి అసలు సిసలు తెలుగుదేశం క్యాడరు గత్యంతరం లేని పరిస్థితుల్లో వేరే రాజకీయ పక్షాలను ఆశ్రయించి ఇక్కడ తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా లేని నేపథ్యంలో ఇవాళ వేరే రాజకీయ పక్షాల్లో కొనసాగుతున్నా కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ క్రియాశీలకంగా మారితే బాగుండు, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పునరుజ్జింపజేయడానికి కొంచెం శ్రద్ధ వహిస్తే బాగుండు అని చెప్పని కోరుకుంటున్నారు. 20 సంవత్సరాల పైగా ఇక్కడే ఉంటున్నాం. ఇక్కడ ప్రజలతో మమేకమవుతుంటాం. ఇక్కడ ప్రజల మధ్య చర్చలు జరుగుతూ ఉంటాయి.
ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చిన వాళ్ళే కాదు, హైదరాబాదు స్థానికులు, తెలంగాణ ఇంటీరియర్ జిల్లాల నుంచి కలిసేవాళ్ళు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఇక్కడ పురుడు పోసుకోవాలి, అసలు సిసలు ఒక క్రియాశీలక పాత్ర, క్రియాశీలక రాజకీయం దిశగా తెలుగుదేశం పార్టీ అడుగులేయాలి అని చెప్పని ఆకాంక్షిస్తున్నారు. కాంటుపట్టి సిచ్యువేషన్లో గత్యంతరం లేని పరిస్థితిలో వేరే రాజకీయ పక్షాలను ఆశ్రయించాల్సి వస్తుంది అని చెప్పని కూడా వాళ్ళే వాపోతూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నాకు పూర్వ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణానికి సంబంధించిన ఒక బీసీ వర్గానికి సంబంధించిన ఒక ప్రముఖ డాక్టర్ గారు కలిశారు. వారు తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఒక టైంలో ఆర్మూర్కి వారికి అభ్యర్థిత్వం కూడా ఖరారు అవుతుంది అని చెప్పని అనుకునేవారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున చాలా మెడికల్ క్యాంపులు కూడా వారే లీడ్ చేసేవారు. చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా చాలా పెద్ద పెద్ద మెగా మెడికల్ క్యాంపులు వారు కండక్ట్ చేసేవారు. అటువంటి వారు ఈ మధ్యన ఒక సందర్భంలో నేను కలవటం జరిగింది. 100% తెలుగుదేశం పార్టీ మళ్ళీ క్రియాశీలకంగా కావాలి అని చెప్పని గ్రామీణ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఎందుకంటే తెలంగాణ సమాజానికి అసలు సిసలు స్వేచ్ఛ స్వాతంత్రాలు ప్రసాదించింది తెలుగుదేశం పార్టీ. ఎప్పుడైతే పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేశారో, ఎప్పుడైతే బలహీన వర్గాల నుంచి నాయకత్వాన్ని పెంచారో, ఇవాళ అసలు సిసలు రాజకీయ స్వాతంత్రం, సామాజిక స్వాతంత్రం తెలంగాణ సమాజం తెలుగుదేశం వల్ల పొందగలిగింది. అటువంటి తెలుగుదేశాన్ని ఇప్పటికీ కోరుకుంటున్న, తెలుగుదేశం మళ్ళీ ఇక్కడ తన ప్రమేయాన్ని, తన పాత్రని వహించాలి అని ఆకాంక్షిస్తున్న లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు, ఓటర్లు ఉన్నారు. ఇటువంటప్పుడు ఖచ్చితంగా ఈ ఎన్నిక నేర్పుతున్న గుణపాఠ నేపథ్యంలో ఇవాళ ఇక్కడ తెలుగుదేశానికి బలమైన కేడర్ ఉంది కాబట్టే కేటీఆర్ గారు తెలుగుదేశం కేడర్ని మచ్చిక చేసుకునే ప్రయత్నం మొన్న ప్రచారాల్లో చేశారు. రేవంత్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం శ్రేణులకి డైరెక్ట్గా అప్పీల్ చేస్తూ వచ్చారు. అంటే ఇక్కడ ఏంటి అర్థం? తెలుగుదేశం పార్టీ పోటీలో లేదు, తెలుగుదేశం క్రియాశీలకంగా లేదు, అయినా సరే తెలుగుదేశాన్ని మాత్రమే అభిమానించే, ఆదరించే సెక్షన్ ఆఫ్ ఓటర్స్ ఇప్పటికీ తెలంగాణ సమాజంలో స్థిరంగా ఉన్నారు. నాదొక చిన్న ప్రశ్న అండి. మీరన్నట్టు పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసింది టీడీపీ, తెలంగాణ అభివృద్ధి చెందడానికి పాటుపడింది టీడీపీ, ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ బీఆర్ఎస్ ఎప్పుడైతే వచ్చిందో ఈ గత 10-15 సంవత్సరాల నుంచి కూడా జనరేషన్ పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్రజల్లో కూడా సెంటిమెంట్ భావాలను బాగా వాళ్ళు ప్రజల మనసుల్లోకి తీసుకెళ్ళగలిగారు. సో జనరేషన్ మారింది కాబట్టి మరి ఇప్పుడు ఈ 15 సంవత్సరాల నుంచి ఇక్కడ తెలంగాణలో టీడీపీ కూడా యాక్టివ్గా లేదు. ఇప్పుడున్న జనరేషన్ టీడీపీని మీరన్న ఆదరణ దక్కుతుందంటారా టీడీపీకి? అంటే ఇక్కడ కావాల్సింది ఏంటి అంటే, బీఆర్ఎస్ ఒక ఎమోషన్ మీద ఎమర్జ్ అయిన పార్టీ, తెలంగాణ అనే ఒక భావజాలంతో ఎమర్జ్ అయిన రాజకీయ పక్షం. ఆ తర్వాత పూర్తి స్థాయి రాజకీయ పక్షంగా 2 దఫాలు తనకు అధికారం కట్టబెట్టారు. అలా అధికారం కట్టబెట్టినా సరే ఇవాళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలించడం లేదనే కదా మొన్న 23 ఎన్నికల్లో ఓడించారు. సరే 23 ఎన్నికల్లో ఓడించారు, కానీ 39 స్థానాలతో 119 స్థానాలున్న అసెంబ్లీలో 39 స్థానాలతో అత్యంత బలమైన ప్రతిపక్ష పాత్ర తనకు అప్పజెపితే కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా సభకే హాజరు కావడు. అంటే ఇవాళ నీకు అధికారం 2 సార్లు ఇచ్చారు, ఇవాళ ప్రతిపక్ష పాత్ర నీకు ప్రజలు కట్టబెట్టారు. ఈ రోల్ సమర్థంగా పోషించు, ప్రభుత్వాన్ని నిలది. 39 మందితో 119 మంది ఉన్న సభలో ఎంతటి బలంగా గొంతు వినిపించవచ్చు. కానీ అక్కడ ప్రజల అంచనాలకి అనుగుణంగా బీఆర్ఎస్ పార్టీ వ్యవహరించడంలా, దాంతో ఇవాళ తెలంగాణ సమాజంలోనే రాజకీయంగా ఒక వ్యాక్యూమ్ కనిపిస్తూ ఉంది, ఒక శూన్యత కనిపిస్తూ ఉంది. ఆ శూన్యతను భర్తీ చేయగలగాలి అనంటే అసలు సిసల మూలాలున్న తెలుగుదేశం పార్టీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దాన్ని ఎన్కాష్ చేసుకోలేకపోతా ఉంది. థర్డ్ ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవ్వాలి అని చెప్పిన భారతీయ జనతా పార్టీ అనుకుంటున్నా కూడా పార్లమెంట్ ఎన్నికల దగ్గరకు వచ్చేప్పటికి 8 స్థానాలు కట్టబెట్టిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాలు ఇచ్చారు. అంటే ఏంటి అర్థం? అక్కడ ఒక పూర్తి స్థాయి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీని తెలంగాణ పౌర సమాజం పరిగణలోకి తీసుకోవటంలా. అప్పుడప్పుడు కొన్ని మెరుపుల్లాగా కొన్ని గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇక్కడ 46 డివిజన్లు గెలుచుకున్నట్టుగా కొన్ని స్ట్రైకింగ్ రిజల్ట్ సాధించినా కూడా దాన్ని పూర్తి స్థాయిలో కన్సాలిడేట్ చేసుకోవడంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఫెయిల్ అవుతూ ఉంది. అటువంటప్పుడు గ్రామీణ ప్రాంత మూలాలు ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రజల మనసుల్లో ఒకనాడు
చాలా బలమైన పార్టీగా నమోదయ్యిన తెలుగుదేశం పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంస్థాగతంగా అసలు క్యాడర్ లేదు ఒకప్పుడు. ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని ఇక్కడ నిర్వీర్యం చేస్తూ క్రమక్రమంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వారు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆంధ్ర తెలంగాణ అనే ఎమోషన్ ప్రాతిపదికగా తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకొని కేసీఆర్ గారు నిర్వీర్యం చేసి తన పార్టీని బలపరుచుకున్నారు. చాలామంది వాళ్ళ పూర్వ తెలుగుదేశం నాయకులు వివిధ సందర్భాల్లో కలిసినప్పుడు అదే చెప్తారు. మేము చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారి నాయకత్వంలో క్రమశిక్షణ కలిగిన సైనికులుగా మేము తర్ఫీదయ్యాం. కాన్వర్ట్ సిచ్యుయేషన్లో ఇవాళ ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నామని చెప్పని వాళ్ళందరూ ఆకాంక్ష ఒకటే. ఇవాళ ఒక వ్యాక్యూమ్ ఇక్కడ ఏర్పడి ఉంది. దాన్ని భర్తీ చేయగలగాలి అని అంటే చంద్రబాబు నాయుడు గారు తీసుకునే ఒక్క నిర్ణయం, ఆ నిర్ణయం అంటే ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎంపిక చేసి వదిలితే చాలు. సమస్యల పట్ల స్పందించి ప్రజలకు చేరువుగా ఉండి ప్రభుత్వాలతో పోరాట స్ఫూర్తి ప్రదర్శించగలిగి మంచి విషయ పరిజ్ఞానం వాగ్దాటి ఉండి పార్టీకి లాయల్గా ఉండగలిగే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇవాళ 10 ఉమ్మడి జిల్లాలు ఉన్న రాష్ట్రంలో ఒక్క సమర్థుణ్ణి ఎంపిక చేసుకోవడం సమస్య కాదు. కొత్త జనరేషన్ నాయకుడిని ఎంపిక చేయాలి. అవుట్డేటెడ్ పాలిటీషియన్స్ కాకుండా కొత్త జనరేషన్ ఆకాంక్షలకు అనుగుణంగా ఇప్పటి ప్రజలకు చేరువు కాగలిగే ఒక్క నాయకుడిని ఎంపిక చేసి అతనికి బాధ్యతలు అప్పచెప్పి అతనికి అండదండలుగా పార్టీ నిలబడి చంద్రబాబు నాయుడు గారు నెలకు 1 రోజు 2 రోజులో ఇక్కడ కూడా వారి సమయం కేటాయించి ఇక్కడ ప్రోగ్రామ్స్ కూడా అటెండ్ అవ్వగలుగుతూ ఉంటే చాలు. బ్యాక్ ఎండ్ మీ వెనక మేము ఉన్నాము అని చెప్పిన భరోసా ఇస్తుంటే చాలు. 100కి 100 పాళ్ళు మళ్ళీ తిరిగి పూర్వవైభవం సంతరించుకోవడం అనేది తెలుగుదేశం పార్టీకి పెద్ద కష్టం కాదు, కాబోదు. కారణం ఏంటి అంటే బీఆర్ఎస్ డిటీరియేషన్ మోడ్లోకి వచ్చేసింది. తెలుగుదేశం శ్రేణులని బలంగా చేసుకొని బీఆర్ఎస్ ఎదిగింది. ఇవాళ కేసీఆర్ గారి వయసు రీత్యా చూసుకున్నప్పుడు మొన్న హరీష్ రావు గారి నాన్నగారు చనిపోయిన రోజు చాలా రోజుల తర్వాత కేసీఆర్ గారు బయటకు రావడం చూసాం మనం. వారు ఒకనాటి ఎనర్జీ లెవెల్ ఇప్పుడు వారిలో కనిపించడంలా. అదే సందర్భంలో కవిత గారి తిరుగుబాటు, బీఆర్ఎస్ పార్టీలో హై అండ్ నాయకత్వంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అనేది అర్థమవుతూ ఉంది. అటువంటప్పుడు ఇంకా బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ టర్మ్స్ డిక్టేట్ చేసే స్టేజ్లో ఉంటుంది, ఉండబోద్ది అని చెప్పని నేను అనుకుంటున్నా. ఇది రైట్ టైం టు టేక్ ఏ రైట్ డెసిషన్. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా సరే అటువంటి డెసిషన్ తీసుకుంటారు అని చెప్పని నేను అనుకుంటున్నా. తెలంగాణ పౌర సమాజం కూడా అదే ఆకాంక్షిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.